ఫస్ట్ అయితే స్క్రీన్ మీద 2 వీడియోస్ చూపిస్తున్నాను నేను. మన సబ్స్క్రైబర్ ఇలాంటి టైప్‌లో చేయమన్నారు. మెయిన్ ఇందులో ఉన్న సాంగు దాంతో పాటు అదే స్టైల్‌లో చేయమన్నారు. నేను మీకు దీనికంటే ఇంకా బాగా చేసిన 2, 3 స్టైల్ చేసిన. నేను మీకు 1, 2 కాదు 3 డెమోస్ చూపిస్తాను. ఆ డెమోస్ అయితే చూడండి. మీకు ఏది నచ్చుతుందో అది ట్రై చేయండి. ఒకసారి డెమో చూద్దాం. Now you're all that I want. I imagine you fell in love. వీడియో అయితే చూశారు కదా! ఈ వీడియో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. వీలుంటే ట్రై చేయండి. నేను మీకు 2 ప్రాజెక్ట్ ఇస్తాను. అందులో ఏందంటే ప్రియాంక గారి ఫోటో ఒకటి ఉంటది. ఇంకోటి బుజ్జితల్లి సాంగ్ స్టిల్స్ అయితే ఉంటది. ఓకే. లేకపోతే మీరు అందులో ఏమంటారు అది అంటే లిరికల్ చేంజ్ చేసుకోండి. లిరికల్ అంటే సాంగ్ చేంజ్ చేసుకోండి. మీకు నచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎలాగైతే నస్తుందో అలా అయితే మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను మీకు 2 ప్రాజెక్ట్ చెప్పాను కదా! ఫస్ట్ అయితే ప్రియాంక గారి ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన ఈ కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే. ఇదైతే మొత్తం కలర్‌లోనే ఉంటది. ఓకే. దీనికి సాచురేషన్ ఏం ఇది చేయలేదు. ఓకే. మీకు చాలామందికి సాచురేషన్ లేకుండా అంటే సాచురేషన్ బ్లాక్ అండ్ వైట్‌లో కాకుండా నార్మల్‌గానే నచ్చుతుంది. కాబట్టి మీకు వీలుంటే నార్మల్‌గానే పెట్టుకోండి. లేదు మాకు బ్లాక్ అండ్ వైట్‌లో కావాలని అనుకుంటే ఇక్కడ నేను బుజ్జి తల్లి సాంగ్ ఏదైతే సాంగ్‌లో ఏదైతే స్టిల్స్ ఉన్నాయో అవైతే యూజ్ చేసిన. ఓకే. దీన్ని కూడా కెమెరా ఆన్ చేస్తున్నా. ఈ కెమెరా అంత అవసరం కూడా లేదు. రిమూవ్ చేస్తా. ఓకే. చూద్దాం ఇప్పుడు. చూడండి. ఓకే. ఇందులో మేజర్‌గా డిఫరెంట్ మీరు గమనించాల్సింది ఏందంటే ఏదైతే సైడ్ ఒక బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! అది రిమూవ్ చేద్దామని అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. లేదని అనుకుంటే దీన్ని ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. లేదని అనుకుంటే కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ అండ్ వైట్ కలర్ అయినా ఓకే. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే. కానీ మీ 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 ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ అంటే ఏదైతే ఫోటో పీఎన్‌జీ అనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏందంటే మీరు మ్యాక్సిమం చాలామందికి ఇలా నచ్చకపోవచ్చు. ఏదో కామన్‌గానే ఉంది కదా! ఏదో నార్మల్‌గా ఉందని అనిపించవచ్చు మీకు. మీకైతే ఒకటి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఒక ఐడియా అయితే తీసుకోండి. బాగుంటది. ఓకే. స్పెషల్‌గా నేనే చేద్దామని అనుకున్నా. కానీ మీకు ఇస్తాను ఆ ఐడియా. ఓకే. వీలుంటే ప్రాజెక్ట్ పెడతాను. కానీ మీరే ట్రై చేయండి. ఓకే. ఇలాగే నచ్చితే ఇలాగే మీరు పీఎన్‌జీస్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. లేదని అనుకుంటే నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పీఎన్‌జీస్ అన్నీ హైడ్ చేసేస్తా. ఓకే. నేను ఒక ఐడియా చెప్తాను. అది మీరు ట్రై చేయండి బాగుంటది. ఓకే. ఒక ఫోటో తీసుకుందాం. నార్మల్ ఫోటోనే తీసుకుందాం. ఓకే. ఒక్క నిమిషం. ఒక మంచి ఫోటో తీసుకుందాం. ఓకే. ఈ ఫోటో తీసుకున్నా. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. కిందికి తీసుకొస్తున్నా టోటల్ డౌన్‌లో. ఓకే. ఈ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో సైడ్‌లో అవి హైడ్ చేసేయండి. అంత అవసరం కూడా లేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ తీసుకోండి. ఓకే. దీన్నైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఎండింగ్ వరకు దీన్ని కూడా జరిపేసేయండి. దీన్ని బ్లెండింగ్‌లోకి వెళ్ళి కింద మనకు మాస్క్‌లోకి వెళ్ళి ఇక్కడ మాస్క్ చేసుకోండి. ఓకే. ఇలా ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు టెక్స్ట్ ఉన్నాయి కదా! ఈ టెక్స్ట్‌ని మీరు పైన పెట్టుకోవచ్చు. పైన ఎలా అంటే ఈ లోపల పెట్టుకోవచ్చు ఇలా. ఇలా ఇక్కడ చూడండి. ఇలా సూపర్ లుక్ అయితే ఉంటది. నాకు బాగా నచ్చింది ఇది. ఒక మంచి స్టైల్ అయితే ఉంటది. చూస్తున్నారు కదా! ఇలా. మళ్ళీ ఒకవేళ ఇంకో ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటే ఇంకో ఫోటో ట్రై చేయండి. ఇంకా వేరే ఫోటో. ఓకే. బాగుంది. కనిపించనీకి చాలా సూపర్ లుక్ అయితే ఉంటది. అసలు మర్చిపోవద్దు ఇది. యాడ్ చేయండి బాగుంటది. మీకు నచ్చితే యాడ్ చేయండి. లేకపోతే వదిలేసేయండి కానీ నాకైతే స్పెషల్‌గా బాగా నచ్చింది. వీలుంటే నేను ఏదైతే చేస్తున్నానో ఆ ప్రాజెక్ట్ మీకు డైరెక్ట్‌గా ఇవ్వనీకి ట్రై చేస్తాను. ఓకే. ఇలా. అంతే దాని తర్వాత దీన్ని కూడా సేవ్ చేసుకో.